ఈరోజు ఒకవైపు అభివృద్ధి పరుగులు పెడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి అయితే అభివృద్ధిని, అలాగే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలని వదిలిపెట్టి ఒట్టి చేతులతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిపాలన మొదలుపెట్టి ఇవాళ అన్ని విధాలుగా లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామిక రంగం, అభివృద్ధి రంగం వైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తర్వాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడినే స్టేట్స్మెన్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. నువ్వు ఒక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆయన పరిపాలన దక్షుడు, ఈజ్ ఎ స్టేట్స్మెన్ అని చెప్పి మళ్ళీ ఒక్కసారి నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. రెండు 2026 నూతన సంవత్సరం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందంగా గడిపేటువంటి రోజు. 2025 సంవత్సరం ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా అనేక ప్రాధాన్యతలతో కూడుకున్నటువంటి సుపరిపాలనని అందించినటువంటి ప్రభుత్వంలో నేను ఒక భాగస్వామిని. ఈరోజు 2026 జనవరి 1వ తారీఖు కొన్ని విషయాలని ముందు ప్రస్తావన చేసి గడిచిన సంవత్సరం రోజులుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, మా నాయకులు, మేము చేసినటువంటి కార్యక్రమాలు, మాకు మార్గదర్శకులుగా నిలబడ్డటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువగళ నేతగా శ్రీ నారా లోకేష్ గారు అనేక విషయాల్లో ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించడానికి అనేక కార్యక్రమాల్లో మేము ముందుకు రావడం జరిగింది. ప్రతి మంచి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించారు, ఆదరించారు. ప్రజలకు అది చేరువయ్యే విధంగా ప్రయత్నం చేశారు. నిన్న చివరి రోజు, ఆ రోజు కూడా సంతోషంగా గడిచిపోతుంది. చివరి రోజు కూడా ప్రజలకి సేవలు అందించేటువంటి ఒక మహత్ కార్యంలో మేమందరం పనిచేస్తున్నాం. ప్రజా సేవకులుగా భగవత్ సాన్నిధ్యంలో సామాన్య ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించే కార్యక్రమం చేయగలుగుతున్నామనేటువంటి సంతృప్తి పడుతున్న సందర్భంలో అనేక రకాలుగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో కొన్ని పక్షాల నాయకులు కానివ్వండి, వాళ్ళ అధినాయకులు కానివ్వండి,
ప్రభుత్వాన్ని ప్రజలను మమేకం చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ప్రజలు ఏదో తప్పు చేశారు అనే విధంగా వాళ్ళ హావభావాలను ప్రకటిస్తూ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను కల్పించారు. అయినా సమర్థవంతంగా మా ప్రభుత్వం, మా అధికార యంత్రాంగం, మా మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో అనేక సమస్యల్ని ఎదుర్కొని ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని మేము పొందగలిగాం. ఈరోజు నూతన సంవత్సరం మీ అందరితోటి కలిపి రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి, రాబోయే సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలకి మేము అందించేటువంటి ప్రతి కార్యక్రమం ఒక మేలైనటువంటి పరిపాలనలో భాగం కావాలనే ఈనాడు మీ అందరితో కూడా కలిసే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఒకసారి మనం గమనిస్తే సూపర్ 6 కార్యక్రమాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలోనే సూపర్ 6 పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం చేస్తామని చెప్పడం జరిగింది. సూపర్ 6లో భాగమే అధికారంలోకి వచ్చినటువంటి తొలి మాసాల్లోనే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో 10,090 కోట్ల రూపాయలు 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకి ఆ యొక్క నిధులని వెంటనే మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లకి పంపడం జరిగింది. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 13,000 రూపాయలు, పాఠశాల ఖాతాలో 2,000 రూపాయలు వెరసి 15,000 రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా 10,090 కోట్ల రూపాయలని విడుదల చేశాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,74,650 మంది విద్యార్థులకు 561.97 కోట్ల రూపాయలు విడుదల చేసి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమాన్ని చెప్పిన మాట నెరవేర్చుకునే కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేసింది. సూపర్ 6లో మరొక కార్యక్రమం స్త్రీ శక్తి పథకం. స్త్రీ శక్తి పథకంలో ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పాం. ఇచ్చిన కార్యక్రమం మొదలుపెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో ఒకేసారి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఆ మొదలైనటువంటి సందర్భంలో దాదాపుగా 3,25,00,000 మంది ప్రయాణాలు చేశారు. అందుకైన ఖర్చు 1,144 కోట్ల రూపాయలు ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తాన్ని స్త్రీ శక్తి పథకంలో ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లించింది ఈ ప్రభుత్వం. సరిగ్గా పెట్టి నెల్లూరు జిల్లాలో 1,76,58,000 మంది మహిళా ప్యాసింజర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తే ఈ జిల్లాలో ఆర్టీసీకి అయిన ఖర్చు 61,64,04,000 పైచిలకు ఖర్చు అయితే ఈ మొత్తం ప్రభుత్వం ఆర్టీసీకి నెల్లూరు జిల్లాకి
కేటాయించి విడుదల చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తం ఇవాళ మహిళా శక్తిలో ఏదైతే సూపర్ 6లో భాగంగా